హైడ్రా కమిషనర్ ఓ రాజకీయ నాయకుడు పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. గోపాలరావు నగర్లో నాకు కానీ నా అనుచరులకు కానీ భూమి ఉంటే తీసుకోరని ఛాలెంజ్ చేశారు. 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా డ్రైనేజీలు, చెరువులను అభివృద్ధి చేశామన్నారు. గల్లీ గల్లీ తిరిగి ప్రజల సమస్యలు తీర్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రూపాయలు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 రూపాయలు ఇమాంలకు ఇస్తాం, మోజాన్లకు ఇస్తాం అని చెప్పి అది మాట తప్పారు. మొత్తానికి 2.5 ఏళ్లలో డ్రైనేజ్కి ఎంత ఇచ్చారు కాన్షియస్లు అంటే 2.5 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మనం అల్లాపూర్కి వచ్చాం. దీన్ని ఇప్పుడు శాంక్షన్ చేయాలంటే 4-5 కోట్లు అయితే తప్ప ఒక్క చిన్న బస్సు సరిపోదు. అంటే డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి. వర్షాలు వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత తీసుకోవాలి. అది ఎవరు పట్టించుకోవట్లేదు. 2.5 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఒక తల్లి అంటుంది ఆటో కార్మికులు ఉరిపెట్టుకొని చనిపోయారు ఈ ఫ్రీ బస్సు వల్ల అని చెప్పి ఓపెన్ మీ ముందే చెప్పింది. నేను ఒకటే కోరుతా ఉన్నాను, హైడ్రా కమిషనర్ వచ్చిండు మన సున్నం చెరువు నేను డెవలప్ చేస్తున్నా, ఒక 5 ఎకరాల 20 గుంటలు నేను ధనదత్తం చేస్తా. ఆ రోజు మీరు వేసింది ఫెన్సింగ్ తప్పు, నాదే రైటు అని మొన్ననే మీ సమక్షంలో స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ ఇచ్చింది కాకుండా ఇంకో పెద్ద అబద్ధం మళ్ళా ఎమ్మెల్యే గారికి పలానా గోపాల్ నగర్లో అలా అనుచరుల ప్లాట్ ఉందని, దానికి నేను ఫినిషింగ్ చేసిందని అంత కోపపడ్డాడని హైడ్రా కమిషనర్ సూటి ప్రశ్నిస్తున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే గోపాల్ నగర్ గో, నా అనుచరులు కానీ నాది కానీ ఉంటే తీసేసుకో. నువ్వు డైవర్ట్ చేసి 5-20 గుంటలు కబ్జా పెడుతురని చెప్పి నేను మీ ప్రజలకు అన్యాయం జరుగుతాను నీకు ఇస్తే నువ్వు రాజకీయ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్. ఇది హైడ్రా కమిషనర్ ఆడుతున్న నాటకం. ఇవాళ సబ్జన రాజకీయంలో మీటర్లు ఇస్తలేరు. ఏం పాపం చేసిన వాళ్ళు ఓట్లేదు లేదా? వాళ్ళు ఏం పాపం చేసిన మీటర్లు ఆపారు, డ్రైనేజ్ ఆపుతా ఉన్నారు. ఏది వస్తే అది ప్రజలు తప్ప ప్రజలకు ఈ 2.5 ఏళ్ళలో చేసింది హైదరాబాద్ నగరాన్ని చేసింది ఏమి లేదు.